హరి ఓం. ఓం పూరయామః పాంచజన్యం శ్రావయామః ప్రణవఘోషం సంధమామో దేవదత్తం సంస్కృతాక్షరమపరశంఖం సంస్కృతాక్షరమపరశంఖం. ఓం ఓం ఓం. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. యా సత్సంస్కృతి సంప్రదాయ జనని యా సర్వవిద్యా ప్రసూః యా దేశస్య జనస్య సర్వవచసాంచ ఐక్యప్రదానోద్యత యా వేదోపనిషత్పురాణచయ సత్కావ్యశ్రియా రాజతే సా భాషాద్యుసదాం సదా విజయతాం ఆచంద్రతారారుణం. రత్నాకరాధౌతపదాం హిమాలయకిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం వందే భారతమాతరం. స్వధామ్నా కాండేన ప్రతిహతతమస్కాండమనిశం సుధాసధ్ర్యకుదృగ్భ్యాం అనితవినయుచ్ఛాత్రనికరం ముధా కుర్వత్ శ్రేష్ఠప్రతిభటవచో హేతురహితం నిధాయాంతర్వందే హయవదనరూపం హృది గురోః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సచ్చిదానందరూపాయ నమోస్తు పరమాత్మనే జ్యోతిర్మయస్వరూపాయ విశ్వమాంగళ్యమూర్తయే. ప్రకృతి పంచభూతాని గ్రహాలోకాస్వరాస్తథా దిశః కాలశ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగళం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీ శంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. నాస్తిక్యరాద్ధాంతభుజంగతార్క్ష్యం
అద్వైత సిద్ధాంత మహావిభూతిం భక్తం విరక్తం గురుముత్తమం తం శ్రీ శంకరాచార్య యతీంద్రమీడే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యః పరమాత్మా అస్మాకం సకలవిధ బుద్ధిః ప్రేరయతి సర్వాణి ఇంద్రియాణి ప్రవర్తయతి తస్య పరమాత్మనః శ్రేష్టం తేజః ధ్యాయంతః వయం సర్వేపి పవిత్రే అస్మిన్ శంకరమఠే భగవదాజ్ఞానుసారం శారదాదేవ్యాः ఆదిశంకరగురూణాంచ అనుగ్రహార్థం అస్మాకం సన్నిహితగురూణాం సన్నిధానగురూణాం శ్రీ భారతీతీర్థమహాస్వామినాం ఏవమేవ విధుశేఖర భారతీ స్వామినాం చ ఆశీః పురస్సరం క్రియమాణే అస్మిన్ శ్రీమద్భగవద్గీతా ప్రవచన ధారా విశేషే అద్య షష్ఠం దినం వయం అత్ర చింతయామः. అద్య దైవాత్ అవిలంబः విలంబः జాతः విలంబోపి అవిలంబः జాతः అతः సమये ఆగంతుం న పారితం క్షమాం యాచే. తత్రాపి ఏకः సంకల్పः ఆసీత్ మమ సः సంకల్పः అద్య ఆరబ్ధः. భగవద్గీతాయాः పఠనం సర్వేపి జానీమः జానీమः इति वदन्ति किन्तु भगवद्गीता पठनं कथं कर्तव्यम् इत्युक्ते अस्माकम् आदर्शभूताः श्रीमन्तः कृपालुमहोदयः ओगेटि कृपालुमहोदयः एतेषाम् उच्चारणं वा पद अर्थचिन्तनरूपं भवति. पदविभागज्ञानं विना वयं गानरूपेण अन्यरूपेण स्तोत्राणि पठामः किन्तु एकक्रमबद्धम् अर्थबद्धं यदि वयं श्रोतुमिच्छामः महोदयस्य मुखद्वारा अस्माभिः भगवद्गीता श्रोतव्या. अस्माकम् अस्ति गेयं गीता नाम सहस्रमिति आचार्यशङ्कराः उक्तवन्तः. గీతను అలా పాడవచ్చు కానీ తాళలయాల కోసము ఉచ్చారణలో దోషాలు ఉండకూడదు. అదేవిధంగా గీతను మనం చదువుతున్నప్పుడు కేవలం గీతయే కాదు, ఏ శాస్త్రాన్ని చదువుతున్నా ఏ శ్లోకాన్ని చదువుతున్నా మనకు అర్థదృష్టి ఉంటేనే అది చదివినట్టు అవుతుంది. పారాయణం చెయ్యాలి అని మనం అనుకుంటాం. వేదపారాయణం చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. వేదపారాయణం చేస్తున్నప్పుడు కూడా వేదం యొక్క అర్థం తెలియాలి. కానీ ఒక పరంపరగా ఈ లోపాన్ని కూడా మనం చేస్తున్నాం. శబ్దరూపంగా రక్షించుకుంటున్నారు కొందరు. వేదమైతే ఎంత స్పష్టంగా ఎంత సుస్వరంగా పలుకుతారో అదే సంస్కృతం మీద అలాంటి శ్రద్ధ లేదు. అందువల్ల ఆ శ్రద్ధ లేకపోవడం వల్ల మనకు తెలియడం లేదు, తెలిసిన వాళ్ళకు కూడా తెలియడం లేదు. ఇదేమి పదమో ఆ పదాన్ని వింటూ ఉంటే మనకు తెలియదు, సంబంధం లేకుండా ఉంటుంది. రామునితో పివరుండి అంటే మనకు భాష వచ్చినా కూడా మనకు ఎలా అర్థం కాదో
అదేవిధంగా ధర్మక్షేత్రే కురు క్షేత్రే స మవేత యు యుత్సవ మా మకాహ పాండవ వా చైవ కిమ కుర్వత సంజయ. ఇలా కూడా చదివేవాళ్ళం ఉంటాం. ఇలా చదివితే తెలిసిన వాళ్ళకు కూడా అర్థం కాదు, తెలియని వాళ్ళకు ఎలాగూ అర్థం కాదు, తెలిసిన వాళ్ళకు కూడా అర్థం కాదు. కానీ అర్థము యొక్క అవగాహన అనేది మనకు కావాలి. దానికి అర్థజ్ఞానము కలిగి ఉండాలి. ఈ ప్రయత్నము మనము పారాయణాలు చేస్తున్నాం, కానీ అర్థం మీద దృష్టి లేకుండా పారాయణం చేస్తున్నాం. అలవాటైతే శబ్దము అలా సాగుతూనే ఉంటుంది. వాక్ ఇంద్రియము, కర్మేంద్రియం, కర్మేంద్రియాలకన్నింటికీ కూడా ముందు ఒక ఆజ్ఞ ఇస్తే చాలు, అవి కర్మను అవి చేసుకొని వెళ్ళిపోతాయి. ఇంటికి వెళ్ళు అని కాళ్లకు చెప్తామనుకోండి, అవి ఇంటి దాకా వెళతాయి. ఎక్కడ అడుగు పెట్టాలి కూడా చూడవు, కానీ మంచి చోట్లలోనే అడుగు పెడతాయి. కర్మేంద్రియాలకు కూడా ఒక శక్తి ఉంది. ఆ కర్మేంద్రియాలు మనకు బుద్ధి లేకున్నా కూడా ఆ పనులు చేస్తాయి. మనం ప్రతి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఏమి అడగనకదు. కొన్ని అలవాటైన చోట్లలోకి మనం వెళ్ళేటప్పుడు ఆ పనులు చేస్తాయి. చేతులు కూడా అలాగే చేస్తాయి, వాక్కు కూడా అలాగే చేస్తుంది, మలమూత్ర ఇంద్రియాలు కూడా అలాగే చేస్తాయి. ఎప్పుడు వాటికి అవసరమో ఆ పనులు అవి చేయమంటే చేసేస్తాయి. కాబట్టి వాగింద్రియము కూడా బుద్ధి లేని వాగింద్రియమే మనదందరిది కూడా. కాబట్టి అర్థము దృష్టిలో పెట్టుకోవాలి అంటే మనస్సును కలిపితే తప్ప వాగింద్రియము స్పష్టంగా పనిచేయదు. స్పష్టంగా పనిచేయాలి అంటే మనస్సుతో అలాగే జ్ఞానేంద్రియము మిగతా జ్ఞానేంద్రియాలతో కూడా కలిపి వాగింద్రియాన్ని కలపాలి. అంటే శ్రవణేంద్రియముతో వాగింద్రియాన్ని కానీ చక్షురింద్రియముతో వాగింద్రియాన్ని కానీ కలపకపోతే మనకు చక్కగా పదము అర్థము మనకు తెలిసేటట్టుగా ఎదుటి వాళ్ళకు తెలిసేటట్టుగా ఉండదు. కాబట్టి మనకు తెలియాలి, ఎదుటి వాళ్ళకు తెలియాలి అంటే మనస్సు పెట్టి వాగింద్రియాన్ని చేర్చాలి. అలాగే కన్నును కానీ చెవిని కానీ అక్కడ కలపాలి. అంటే జ్ఞానేంద్రియాలలో ఏదో ఒక ఇంద్రియాన్ని, మిగతా ఇంద్రియాలు ఎక్కువ పనిచేయవు. ఈ రెండు ఇంద్రియాలు జ్ఞానానికి ఎక్కువగా శ్రవణేంద్రియం ఒకటి. శ్రవణేంద్రియము జ్ఞానేంద్రియాలలో చాలా శ్రేష్టమైనటువంటిది. చక్షురింద్రియము కూడా చాలా శ్రేష్టమైనది. కానీ చక్షురింద్రియం చాలా గొప్పది అని లోకంలో ప్రసిద్ధి ఉంది. కానీ శ్రవణేంద్రియము ఇంకా గొప్పది. అంటే వీటిని వినగానే, చెవితో వినగానే బుద్ధిలో పెట్టుకునే లక్షణం, స్మరణలో పెట్టుకునేటువంటి లక్షణం శ్రవణేంద్రియానికి ఎక్కువగా ఉంటుంది. చక్షురింద్రియానికి కూడా చూడడం వల్లనే నాకు శక్తి ఉంది అనే అహంకారం ఉంటుంది నేత్రానికి. అందువల్ల నేత్రం ఏమంటే నేను చూచాను కదా అని శ్రద్ధగా చూడదు. మనం ఇలా చూస్తుంటామనుకోండి, ఇలా దృష్టి ప్రసారణ చేస్తుంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఈ దృక్పరిధి అని అంటారు. ఈ దృక్పరిధిలో ఉండే అన్నీ కూడా మనకు కనపడతాయి. కానీ ఎక్కడ మనస్సు పెడతామో అక్కడే దృష్టిని మనం చూడగలుగుతాం. నిన్న వచ్చిన అమ్మాయా కాదా అని నేను దృష్టిని పెడితేనే తెలుస్తుంది. ఇలా ఊరికే చూచినంత మాత్రమున తెలియదు. కానీ అంతా చూచాను అనే ఒక భ్రమను మనకు కలిగింపజేస్తుంది. కాబట్టి మనము ఇంద్రియాలను ఉపయోగించేటప్పుడు సావధానంగా ఇంద్రియాలను ఉపయోగించాలి. ఈ విషయాన్ని తర్వాత భగవానుడు చెప్తాడు మనకు. అయినప్పటికీ మనకు ప్రసక్తానుప్రసక్తంగా ఇలా జరుగుతుంది. కాబట్టి శ్రవణేంద్రియము చాలా చక్కగా పనిచేయాలి. చక్షురింద్రియం కూడా పనిచేయాలి. ముఖ్యంగా వాగింద్రియముతో చేసే పనులకన్నింటికి కూడా ఇది త్వగింద్రియం కూడా కొంచెం బలవంతమైందే. రసనేంద్రియము అది కేవలం రసానికే ఉపయోగం చేసుకుంటుంది. కానీ ఆ రసము యొక్క భావాన్ని ప్రకటించ కొరకు బాగుంది అని, అదేవిధంగా వాసనను కూడా బాగుంది అని, అంతే. ఆ 2-3 పదాలు తప్ప దానికి ఎక్కువ మాటలు, రసనేంద్రియానికి ఘ్రాణేంద్రియానికి ఎక్కువ మాటలు ఉండవు. కానీ త్వగింద్రియానికి ఇంకొంచెం ఎక్కువ పరిధి ఉంటుంది. శరీరములో ఉండే అన్ని బాధల్ని కూడా చెప్పడానికి, ఎలా బాధ చెప్పాలో
వివరించడానికి వాగింద్రియానికి కావలసిన భావాన్ని త్వగింద్రియం ఎక్కువగా సహకరిస్తుంది. చక్షురింద్రియము అంతకంటే ఎక్కువగా సహకరిస్తుంది. త్వగింద్రియం కంటే కూడా ఎక్కువగా చక్షురింద్రియం సహకరిస్తుంది. ఆ చక్షురింద్రియం వల్ల మనం అన్నీ నమ్మడానికి, విశ్వసించడానికి వీలుగా చేసుకుంటాం. కళ్ళతో చూచాము అంటే అది ప్రమాణం. మిగతా ఇంద్రియాల వల్ల చూచింది అంత ప్రమాణం కాదు, కానీ కళ్ళతో చూస్తే అది ఎక్కువ ప్రమాణం అనే ఒక ఆలోచన మనకు కలుగుతుంది. శ్రవణేంద్రియము నిజానికి ఇంద్రియ రాజము శ్రవణేంద్రియం. ఎందుకంటే మొదట పుట్టింది శ్రవణేంద్రియము. అది ఎక్కువగా ప్రమాణాన్ని చేస్తుంది. విన్న మాట అంటే ఒక ప్రమాణబద్ధంగా వింటే ఈ శ్రవణేంద్రియము ప్రమాణబద్ధంగా గ్రహిస్తుంది. ప్రమాణబద్ధంగా మనము శ్రవణేంద్రియాన్ని ఉపయోగం చేయకపోతే అది మనకు అవాకులు చెవాకులు కూడా మనకు వాగింద్రియం మీద ఆధిపత్యాన్ని చూపిస్తుంది. అందువల్ల భావమును చక్కగా ప్రకటించడానికి మనకు శ్రవణేంద్రియం చాలా ముఖ్యం. అందుకోసమే అన్ని సాధనలలో కూడా శ్రవణమే ముఖ్య సాధనం. భక్తి సాధనలో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనమని శ్రవణేంద్రియానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. అదేవిధంగా వేదాంత జ్ఞానంలో ఆత్మదర్శనం పొందాలి అనంటే శ్రవణేంద్రియమే ముఖ్యం. ఆత్మావారే ద్రష్టవ్య. ఆత్మను మనమంతా కూడా చూడాలి. ఎలా చూడాలి? శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసతవ్య. దర్శనం అనేటువంటి ముఖ్య లక్ష్యానికి శ్రవణం అనేది మొదటి సాధనం, తర్వాత మననం రెండవది, తర్వాత నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే దర్శన ఇచ్ఛ, నిధ్యానం అంటే చూడడం, నిధ్యానం అంటే అనుభవించడం. అనుభవించడానికి కావలసినటువంటి ఇచ్ఛను నిధిధ్యాస అంటారు. ధ్యాతుమిచ్ఛ దిధ్యాస. కేవలం ధ్యానం చేయాలనే కోరిక దాన్ని ఏమనాలి అంటే దిధ్యాస అనాలి. నీ అనేది చేరిస్తే నిధ్యానం అంటే అనుభవం, దర్శించడం, చూడడం అని అర్థం. నిధిధ్యాస అనంటే ఏ ఆత్మను మనం చూడాలి అని అనుకుంటున్నామో ఆ ఆత్మను చూడాలి అనేటువంటి ఇచ్ఛ మనకు ఉండాలి. కాబట్టి నిధిధ్యాస అంటే దర్శనేచ్ఛ అని అర్థం. ఈ దర్శనేచ్ఛ ఉంటే దర్శనం కలుగుతుంది. దానికి మననం ఉండాలి, దానికి పూర్వం శ్రవణం ఉండాలి. కాబట్టి శ్రవణము, అలాగే మననము, నిధిధ్యాసనము, దర్శన అంటే వేదాంత శాస్త్రానికి కూడా చాలా అవసరమైనటువంటి సాధనలలో శ్రవణం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే భాషను నేర్చుకోవడానికి కూడా శ్రవణమే ముఖ్యమైన సాధనం. ఎవరైనా ఏ మాటలు నేర్చుకోవాలైనా, తెలుగు నేర్చుకోవాలన్నా, సంస్కృతం నేర్చుకోవాలన్నా, అస్మాకం భాషాయాః జ్ఞానార్థం ప్రథమం సాధనం భవతి శ్రవణం. పాండిత్య ప్రాప్త్యర్థమపి శ్రవణం ముఖ్యం సాధనం. విషయస్య ప్రతిపాదనార్థమపి శ్రవణం ముఖ్యం. న్యాయవాదినః సర్వేపి న్యాయస్థానే ప్రథమం వదంతి హియరింగ్ ఇది వదంతి. అతః శ్రవణం కురు ఇది వదంతి. అతః యస్య కస్యచిత్ విషయస్య ప్రస్తావే అథవా ఆరోపణే అథవా స్థాపనే తత్ర సర్వత్రాపి శ్రవణేంద్రియం ప్రధానం భవతి. ఎవరైనా కోప్పడ్డారు అంటే అది శ్రవణేంద్రియమే ప్రధానం. మనం వినకపోతే మనం కోప్పడ్డారో లేదో తెలియదు. మనం నిందిస్తారు ఎవరైనా, మనకు చెవి ఉంటే మనకు నింద స్వీకరిస్తాం. మనం చెవి లేకపోతే ఎంత తిట్టినా, ఏమన్నావు బాబు, నన్ను ప్రశంసిస్తున్నావా, చాలా బాగుంది అని మనం అతన్ని గౌరవిస్తాం. కానీ అతడు తిట్టాడు అని తెలిస్తే అప్పుడు మనం కొంచెం బాధపడతాం. కానీ నన్ను పొగడలేదా, నన్ను తిట్టాడా, అరే రే ఎందుకు తిట్టాడు అలాగా, నేనేం చెప్పు, అప్పుడు తర్వాత అర్థం కాకపోతే అది. కాబట్టి శ్రవణం అనేది ఎంతో విలువైనటువంటి సాధనం. కాబట్టి శ్రవణము లేకపోతే ఒక విషయాన్ని వర్ణించలేం. మనకు వాక్కు చాలా భగవంతుడు అనుగ్రహించినటువంటి వాక్కు. దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రా ఇషమూర్జం దుహానా ధేనుర్వాక్ అస్మాన్ ఉపసృష్టుతాయేతు.
అని మనం కాలంలో ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలా మన నీళ్లు మన ఇంటి క్రిందనే ఇంకిపోవడం అనేది భారతీయ సంస్కృతిలో ఉండే సిద్ధాంతం. అదేదో బొగ్గు వేయడము, రాళ్ళు వేయడము అదేమీ అక్కర్లేకుండా మనకు మన ఇంటిలో చెట్లు పెట్టి చిన్న పెరడును పెట్టుకొని మన ఇంటి నీళ్లు బయటికి రాకూడదు. మురిక్కాలువను పెట్టడం వల్ల ఇంటిలో నుంచి నీళ్ళన్నీ బయటికి తోసేస్తాం. మురిక్కాలువ లేదనుకోండి, అది ఉత్తమమైనటువంటి నగరపాలిక. కాబట్టి నగరపాలికలను, భాగ్యనగరాన్ని కూడా మురికి నీళ్ల ప్రవాహములు లేనిది ఎప్పుడు చేయగలుగుతామో అప్పుడు భవ్య నగరం ఏర్పడుతుంది. మన మూసీ నదిని స్నానము చేయడానికి ఎప్పుడు ఉపయోగం చేసుకుంటామో అప్పుడు భాగ్యనగరానికి భాగ్యం వస్తుంది. కాబట్టి అలా ప్రయత్నం చేసి మనమంతా కూడా ఇవాళ వచ్చేటప్పుడు కూడా ఆ మూసీ నది యొక్క అనుభవం, పూర్వానుభవం ఇప్పటి అనుభవం ఒకే రకంగా ఉంది, భిన్నంగా లేదు. కానీ అంతఃపూర్వం మేము ఈ మూసీ నదిలో ప్రవాహం వచ్చినప్పుడు మాత్రం గట్టు మీద కూర్చొని కొంతమంది స్నానం కూడా చేసేవాళ్ళం. అలాంటి పవిత్రమైన మూసీ నదిని చూచిన గుర్తులున్నాయి. కానీ ఇప్పుడు అలా చూడడానికి తగిన అవకాశం లేదు. నరకంలో ఉండే ఒక భాగాన్ని ఇక్కడే భగవంతుడు దాన్ని మనకు ప్రత్యక్షంగా చూపించడం కోసం ఏర్పాటు చేయడం జరిగిందనుకోండి. ఏమైనా ఆ విధంగా నరకములు నగరాలలో లేకుండా ఉండే ప్రయత్నము మనమంతా ప్రయత్నం చేస్తే అవుతుంది. మనం విశ్వాసముతో ప్రయత్నం చేయాలి, చేస్తే అవుతుంది, అందులో సందేహం లేదు. అసాధ్యం అనేది లేదు. నాస్తి ఖల్వ అసాధ్యం నామ తపసాం. మనమంతా తపస్సులమైతే, తపస్సులు అంటే సాధన చేసేవారు అని అర్థం. మనము సాధనం చేసినట్టయితే సాధనాత్ సాధ్యతే సాధ్యం. సాధనాన్ని మనం ఉపయోగించుకుంటే ఏదైనా కూడా సాధ్యమవుతుంది. కాబట్టి అలాంటి విశిష్టమైనటువంటి సాధనలో మనకు ఒక విషయాన్ని భగవానుడు చెప్పాడు. అదేమిటి చెప్పాడంటే, నీవు హతోవా ప్రాప్స్యసి స్వర్గం. స్వర్గము వల్ల మనకు నరకం గుర్తొచ్చింది. స్వర్గము మరణించినా కూడా నీవు స్వర్గానికి వెళతావు, నరకానికి మాత్రం వెళ్ళవు. ఒక ఉపాయం ఉంది, అదేమిటంటే యుద్ధం. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహిం. నీవు గెలిస్తే ఈ లోకంలో ఉండే వైభవాన్ని నీవు చూడవచ్చు. గెలిస్తే ఈ లోక వైభవాన్ని చూడవచ్చు. ఇహైవతైర్జిత సర్గ అన్నట్టుగా మనకు కావలసినంత శక్తి కలుగుతుంది, నిగ్రహము కలుగుతుంది, గ్రహించే శక్తి ఏర్పడుతుంది, అనుభవించే శక్తి కూడా ఏర్పడుతుంది. మరణిస్తే హతోవా ప్రాప్స్యసి స్వర్గం. మరణించిన వారు ద్వావిమౌ పురుషవు లోకే సూర్యమండల భేదినవు. సూర్యమండలాన్ని భేదించే శక్తిని మనం పొందాలి. అంటే యోగ సమాయుక్తులమై సూర్యమండలాన్ని భేదించడం అంటే యోగము చేత సూర్యలోకము ద్వారా భగవత్ అనుభూతిని మనం పొందడం. అది ఎవరికి సాధ్యమవుతుంది? విద్వాన్ యోగ సమాయుక్త. ఒక విద్వాంసుడు, యోగ సమాయుక్తుడైన విద్వాంసుడు సూర్యమండలాన్ని భేదించగలుగుతాడు. ఈ విషయం కూడా చెప్పుకున్నాం మనం. రెండవది రణేచ అభిముఖే హత. రణములో, యుద్ధంలో ఎదురుగుండా శత్రువును పెట్టుకొని ఆ శత్రువుకు ఎదురుగుండా చూస్తూ ధైర్యంగా ఉండి భీరువు కాకుండా భయపడకుండా ఎవరైతే యుద్ధం చేయగలుగుతారో, ప్రాణాలను తెగించి యుద్ధం చేయగలుగుతారో అలాంటి వాళ్ళు కూడా స్వర్గాన్ని పొందుతారు. కాబట్టి నీవు మరణిస్తావనేటువంటి భయం అక్కర్లేదు అర్జున. నీవు ఒకవేళ మరణిస్తావని నీవు అనుకున్నా మరణించు, బ్రతకడం ఎందుకు? యుద్ధం చేస్తానని వచ్చి చెయ్యకుండా పారిపోవడం కంటే యుద్ధము చేస్తాను అని ధైర్యముతో, భీరువు కాకుండా ధైర్యముతో నీవు ఇక్కడ ప్రాణాలు పోగొట్టుకున్నా కూడా నీకు మంచిదే. అంతే తప్ప ఎందుకు? ఈ ప్రాణాలు లోకానికి కళ్యాణాన్ని కలిగింపచేయడానికి ప్రాణాలు. ధర్మం అనేది ఒకే రూపములో ఉండడం కోసం
ప్రయత్నం చేయడం అన్నమాట. ప్రజలకు అందరికీ కూడా ఒకే ధర్మం కావాలి. ఒక రాజు యుద్ధము చేయాలి, రాజ్యాధిపత్యాన్ని పొందగానే తాను అశ్వమేధ యాగం అనే పేరుతో కానీ లేదా దిగ్విజయ యాత్ర అనే పేరుతో కానీ మొత్తం అన్ని ప్రదేశాలను తిరుగుతూ అందరినీ ఓడించి రావాలి. అలా ఓడించి ఎందుకు ఏకఛత్రాధిపత్యం కావాలి? ఏం మిగతా వాళ్ళు పాలకులు కాకూడదా? వాళ్ళంతా కూడా క్షత్రియులు కదా, వాళ్ళు కూడా బ్రతకాలి కదా, వాళ్ళు కూడా ఎవరి రాజ్యం వాళ్ళు చేసుకోండి. కాదు, ఎవరి రాజ్యమైనా ధర్మరాజ్యం కావాలి. ఎందుకు ఏకఛత్రాధిపత్యం ఉండాలి అంటే ఎవరి రాజ్యమైనా ఏకఛత్రాధిపత్యంగా ఉండాలి, ధర్మరాజ్యం కావాలి. ఇప్పుడు భారతదేశం కూడా ఉగ్రవాదం అనేటువంటి అధర్మరాజ్యాన్ని తొలగించడం కోసం ఏ దేశమైనా సరే, శత్రుదేశం కావచ్చు, మిత్రదేశం కావచ్చు, అన్ని దేశాలు కూడా ధర్మరాజ్య స్థాపన చేయాలి. ఏది ధర్మం అంటే ఎవరిని అకారణంగా బాధ పెట్టకపోవడం ధర్మం. అకారణంగా బాధ పెట్టేవాళ్ళు బ్రతకూడదు. మళ్ళీ మనము కూడా వాళ్ళను అకారణంగా బాధ పెట్టిన కాదు, అకారణంగా బాధ పెట్టే వాళ్ళను బాధ పెట్టి తీరాలి. ఇది న్యాయం. కాబట్టి అన్యాయమునే మనము న్యాయంగా భావిస్తున్నాం. న్యాయమును అన్యాయంగా, అన్యాయమును న్యాయంగా ఆలోచించడం వల్ల పాపం వాళ్ళు కూడా బ్రతకాలి కదా. ఇది అసమర్థుని యొక్క ఆలోచన. సమర్థుని కాలంలో ఏమిటంటే పిల్లవాడిని తల్లి చెంపదెబ్బ కొడుతుంది. కొడితే పిల్లవాడి మీద ద్వేషమా? కాదు. పిల్లవాడు చేసిన తప్పు పిల్లవాడు తెలుసుకోవాలి. తండ్రి కూడా కొడతాడు. అలా కొట్టేవాడే తండ్రి. మృదువుగా కొట్టాలి, మళ్ళీ వాడు చేయకూడదు. అలుసుగా మనను చూడకూడదు. మన పిల్లలైనా మనను అలుసుగా లెక్క పెట్టకూడదు. మన అగౌరవము చేసే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ఇప్పుడంతా కూడా ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని కనడం వల్ల మనం అలుసు తెచ్చుకుంటున్నాము. వాళ్ళు ఏదంటే అది దానికి వంగి నమస్కారం చేసి మనము ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఏం జరిగేది? తప్పకుండా అక్క కూడా చెప్పేది, అన్న కూడా చెప్పేవాడు, అమ్మ చెప్పేది, నాన్న చెప్పేది, అందరూ చెప్పడం వల్ల ఎడాపెడా పడి అర్థమయ్యేది, ఆచరించేవాళ్ళు పిల్లలు. కానీ ఇప్పుడు చెప్పడానికి ఎవరు ఉండరు, వినేవాళ్ళకు కూడా ఎవరు ఉండరు. సమూహం అనేది లేదు. ఇంట్లో సమూహం లేదు. బయట ఎవరితో సమూహం ఉంటుంది? మనకంటే వృద్ధులతో, మనకంటే పెద్దవాళ్లతో మనకు సహవాసం ఉండాలి. ఇది శాస్త్రం. మనకంటే పెద్దవాళ్లతో సహవాసం ఎవరికీ ఉండడం లేదు. సమానమైన వయస్సు కలిగిన వాళ్లకు పరస్పరం ప్రేమలు ఉంటున్నాయి, కానీ కొంచెం విశిష్టమైన వ్యక్తులతో ఎవరికీ సంబంధం ఉండడం లేదు. కాబట్టి వృద్ధులు భస్మం రాసుకుంటున్నారు, యువకులు భస్మం రాసుకుంటున్నారు, పిల్లలు అందరూ యోగులైపోతున్నారు. యోగులు అంటే అకారణంగా వైరాగ్యాన్ని పొందుతున్నారు. ఏం వైరాగ్యము? నాకు అమ్మ అక్కర్లేదు, మాకు నాన్న అక్కర్లేదు, మాకు కొడుకు అక్కర్లేదు, కూతురు అక్కర్లేదు, భార్య అక్కర్లేదు, భర్త అక్కర్లేదు. ఇలాంటి వైరాగ్యాన్ని నన్నెవ్వరూ సుఖపెట్టరు, కాబట్టి నాకు ఎవ్వరితో సంబంధం అక్కర్లేదు, నేనే ఉంటాను. నేను వైరాగ్యముతో భోగాలను వదిలిపెడతానా? అలా వదిలిపెట్టను. నా ఒక్కడికే భోగం ఉండాలి, నేను ఒక్కడనే తినాలి, నేను ఒక్కడనే పడుకోవాలి. ఇది దుర్వైరాగ్యం, సువైరాగ్యం కాదు. ఇది మనుష్యులను నాశనం చేసే అద్వైతం. ఇది ఇలాంటి అద్వైతం కాకూడదు. అద్వైతం అనే సిద్ధాంతం ఏ విధంగా ఉండాలంటే అందరూ ఉన్నప్పుడు ఎవరు లేరు అనుకోవడం అనేది అద్వైతం. ఎవరూ లేనప్పుడు ఎవరూ లేరు అద్వైతము సిద్ధించిందంటే ఎలాగా? కాబట్టి అందరూ ఉన్నప్పుడు ఎవరూ లేరు అని అనుకుంటే అది అద్వైతం. అందరూ లేనప్పుడు అద్వైతం. మనకు ఇంద్రియ నిగ్రహం అనేది మనం చేసుకుంటాం. నాకు చెవులు పోయినాయి, నేను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మధ్య ఏమన్నారు అంటున్నాను నేను. ఇది కొంత నటన కూడా ఉంటుంది, ఇది కొంత వినబడుతుంది, కొంత వినబడడం లేదు. వయస్సు కారణంగా అలా ఉంటుంది. కానీ ఇందులో నటన ఏమిటి అంటే విన్నా కూడా విననట్టుగా నటిస్తే ఎవరైనా తిట్టారనుకోండి సహించే శక్తి వస్తుంది.
విని ఊరుకుంటే కూడా సహించే శక్తి వస్తుంది. కాబట్టి విని ఊరుకోవడం అనేది మనకు రావాలి అంటే విననట్టుగా నటిస్తూ ఉండడాన్ని నేర్చుకొని కొన్ని తిట్లు పడాలి. మన తిట్టమంటే ఎవరు తిడతారు? ఎవ్వరూ తిట్టరు. ఎన్నిసార్లు చెప్పాలండి మీకు అని ఎవరైనా అంటే బాగుంటుంది, కానీ ఎవ్వరూ అనడం లేదు. ఎప్పుడు కీర్తి 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 మీద మనకు అలవాటైతే మనకు ఎలాగా? కాబట్టే మనం ప్రయాణాలు చేసేటప్పుడు మనము అకీర్తికరమైనటువంటి ప్రయాణాలు కూడా చేయాలి. అంటే ఎప్పుడు ప్రథమ శ్రేణిలో, ద్వితీయ శ్రేణిలో, తృతీయ శ్రేణిలో కాకుండా చతుర్థ శ్రేణిలో కూడా ప్రయాణం చేయాలి. రోజు సమయానికి వచ్చి భగవద్గీతను ప్రారంభం చేస్తే మీరెవరు అనరు కదా. మీరు ఇవాళ సమయానికి రాలేదు అని మీ చేత అనిపించుకోవడం అనేది కూడా కర్తవ్యం. కాబట్టి ఆలస్యం చేసి తీరాలి. ఇలా కొన్ని సాధనలను కూడా మనము చేసుకుంటూ ఉంటే ఒకసారి సిద్ధి కలుగుతుంది. వీటిలల్లో కూడా సిద్ధి కలుగుతుంది. భగవద్గీతను ఆచరణ రూపంగా చెయ్యాలి అంటే ఏముండాలి? సుఖ దుఃఖే సమేకృత్వ చెప్పబోతున్నాడు భగవానుడు. అందుకోసం ఈ విషయం చెప్తున్నాను. తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. మరణించినా నీవు చెయ్యాలి కదా, మరణించినా పర్వాలేదు యుద్ధం చెయ్యి అన్నాడు. ఒకవేళ గెలిస్తే నీవు ఎలాగూ ఏకఛత్రాధిపత్యంగా మీ అన్న ఉంటాడు, మీరంతా సహకరిస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఎందుకు ఇది అంటే సుఖ దుఃఖే సమేకృత్వ లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖమైన దుఃఖమైన రెండింటినీ కూడా సమానం చేసి చూడు, సమానము చేసి చూడు. అప్పుడు నీకు సుఖం అనుభవించాలా దుఃఖం అనుభవించాలా నీకు తెలుస్తుంది. అదేవిధంగా లాభాలాభం, లాభము వచ్చినా నష్టము వచ్చినా రెండింటినీ సమానంగా చూసే ప్రయత్నం చేయాలి. జయ అజయవు, జయము వచ్చినా అపజయము వచ్చినా చూడాలి. అదేవిధంగా మానము వచ్చినా అవమానము వచ్చినా రెండింటినీ కూడా సమానంగా చేసుకోవాలి. కాబట్టే ఒకసారి ఓడినట్టు నటించు, ఏమవుతుంది? అర్జున ఒకసారి ఓడు. ఎప్పుడు అర్జునుడు ఎప్పుడు విజయుడు విజయుడు అనే పేరేనా? ఒకసారి అపజయుడు అనే పేరు పెట్టుకో, అపజయుడవు కా. ఒకసారి నిన్నెవరు నీకు అపజయాన్ని కలిగింపజేస్తారు? నీకు ఇష్టం లేదు కాబట్టి నిన్ను నీవే అపజయాన్ని పొందడానికి చక్కగా యుద్ధం చేయకుండా ఏదో యుద్ధం చేసినట్టుగా నటించు. ఇదైనా చెయ్యాలి కదా అని భగవానుడు కోప్పడుతున్నాడు. కాబట్టి తప్పకుండా సుఖమే ఉండాలని నీకెందుకు కాంక్ష? భిక్షాన్నము తింటే సుఖం వస్తుందనే కాంక్ష ఎందుకు? భిక్షాన్నము లేకున్నా కూడా నాకు సుఖం వస్తుందని ఎందుకు ఆలోచించకూడదు? ఇక తర్వాత శరీరమే అనుకున్నప్పటికీ నీవు శరీరాన్ని కొట్టకున్నా ఆ శరీరం నశించే స్వభావం దానికి ఉంటుంది. కాబట్టి అది కూడా నీవు శరీరమే అనుకున్నా కూడా నీవు చెయ్యాలి, యుద్ధం చెయ్యాలి. కాబట్టి ఇది రెండవ అంశం. మూడవది ఏమిటి అంటే నీకు అలవాటైనది కాబట్టి అలవాటైన విధంగా అందరూ ఉన్నట్లుగా ఉండాలి. కాబట్టి నీవు కూడా అలాగే ఉండాలి. కనుక అందరి ఎదుట నీవు అవమానాన్ని పొందకూడదు. కాబట్టి యుద్ధము తప్పకుండా చెయ్యాలి. నిన్ను తక్కువవాణిగా అందరూ అనుకుంటారు కాబట్టి. స్వధర్మము కాబట్టి నాలుగవ అంశం స్వధర్మం. స్వధర్మము కాబట్టి నీ ధర్మముగా నీవు ఆలోచించి నీవు యుద్ధం చెయ్యాలి. నాలుగవది. ఐదవది ఏమిటి అంటే నీకు అనివార్యమైనటువంటిది ఇది. నీకు హాని ఏమీ లేదు. నీకు లాభం ఉందా లేదా అక్కర్లేదు, హాని మాత్రం నీకేమి లేదు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా గెలిచినట్టే. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్షసే మహిం. స్వర్గాన్ని పొందినా నీకు లాభం వచ్చినట్టే. అదేవిధంగా ఈ లోకంలో భూమికి అధిపతివైనా కూడా నీకు లాభం వచ్చినట్టే. కాబట్టి నీకు వచ్చే లాభం ఎలాగూ వస్తుంది. కాబట్టి నీవు యుద్ధం చేసి తీరు అనే విషయం చెప్పడం జరిగింది. అందులోనే
ధర్మమని చేసేటప్పుడు సుఖము దుఃఖము వీటిని గురించి ఆలోచించవద్దు, లాభాలాభాలని కర్తవ్యమనే పేరుతో చెయ్యాలి అని, లాభాలాభాలు ఉండకూడదు అని చెబుతూ యుద్ధం చేసేటప్పుడు ఈ వ్యవస్థను నీవు ఆలోచించుకోవాలి. ఏ వ్యవస్థ అంటే నాకు రెండు రకాలుగా కూడా లాభమే తప్ప హాని లేదు అనేది ఆలోచించుకోవాలని చెప్పారు. మనం ఏమి చేసినా హాని లేకుండా ఉంటుంది. ఎప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తే హాని ఉండదు, అధర్మాన్ని ఆచరిస్తే హానే ఉంటుంది. కాబట్టి ఆచరణ, ధర్మాన్ని ఎలా ఆచరించాలో దాని యొక్క ప్రాధాన్యాన్ని ఇందులో చెప్పడం జరిగింది. ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధిర్. ఇంతవరకు చెప్పింది నిర్ణయాత్మకంగా బుద్ధితో ఆలోచించి ఏమి చెయ్యాలి అని నిర్ణయం చేయడం ఒకటి. రెండవది యోగేతు ఇమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్య. రెండవది కర్మను చేస్తే మరొక కర్మ చేయవలసి వస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి యుద్ధం చేయడం మొదలుపెట్టాం, ఇప్పుడు బంగ్లాదేశము కూడా మళ్ళీ పాకిస్తాన్తో మొదలుపెట్టేశాం. ఇప్పుడు బంగ్లాదేశం వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు మనకు కూడా అలవాటు అయిపోతుంది. వీళ్ళతో యుద్ధం చేయడం ప్రారంభం చేశాం, ఇంకా బంగ్లాదేశ్తో యుద్ధం చేస్తాం, ఆ తర్వాత చైనా వాళ్ళతో చేస్తాం, ఆ తర్వాత ఇంకా చుట్టుప్రక్కల ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఉంటే యుద్ధం చేస్తే దోషం. మనకు వ్యతిరేకంగా ఉంటే యుద్ధం చెయ్యం. మనకు వ్యతిరేకంగా ఉండడం కాదు, వాళ్ళు ఉగ్రవాదులు కాకపోతే మనం యుద్ధం చెయ్యం. ఉగ్రవాదులైతే ఎవరితోనైనా యుద్ధం చేస్తాం. మనకు అలసట లేదు, సోమరితనము లేదు. ఎక్కడ ఉగ్రవాదమైనా దాన్ని తొలగించడమే. పూర్వకాలంలో ఏకఛత్రాధిపత్యము, ధర్మదండము అనేది ఉండేది పూర్వం. ఆ ధర్మదండమే శ్రీరామచంద్రమూర్తికి తమిళనాడు నుంచి కొంతమంది అక్కడ ఉండేటువంటి వైజ్ఞానికులు, పూర్వకాలంలో ఉండేటువంటి సంప్రదాయం తెలిసినటువంటి వారు అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించగానే రాముడు రాజ్యాన్ని పరిపాలించాలి, రామరాజ్యము జరగాలి, మేము మా సంప్రదాయం ప్రకారము ఒక ధర్మదండాన్ని మేము ఇక్కడ సిద్ధం చేసి శ్రీరామచంద్రమూర్తికి ఇస్తున్నామని ఆ ధర్మదండాన్ని, ధర్మములో ఉండేటువంటి నియమాలు, అందులో అవన్నీ కూడా వాడు వ్రాసి అది ఎలా ఉండాలో సాంప్రదాయికంగా చేసి శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చారు. అలా శ్రీరామచంద్రమూర్తి ధర్మాన్ని ప్రతిష్ఠ చేసుకోవడం కోసం ఆ ధర్మదండాన్ని ఇప్పుడు వాడాడు. కాబట్టే ఇప్పుడు మళ్ళీ ఉగ్రవాదమును మనం ఏమాత్రము అశ్రద్ధ చేయకుండా ఆ ఉగ్రవాదాన్ని తొలగించడమే మన కర్తవ్యమనే దృష్టితో ధర్మేణ దండ్యోసి అని రాజుగారికి కూడా శాసనం ఉంటుంది. రాజుగారిని కూడా మనం శాసించగలుగుతాం. దేని చేత శాసించగలుగుతాము? ధర్మేణ దండ్యోసి అని. ఎవరైనా ధర్మము చేతనే దండింపబడాలి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అనుకున్నది ధర్మము కాదు. శాస్త్రములో బద్ధమైన విషయమే ధర్మం. ఏది శాస్త్రము అని తెలుసుకోవాలి అంటే అధ్యయనం చేయాలి. మన శాస్త్రం ఏమిటో మనకు తెలియదు, మనం అధ్యయనము చెయ్యము. ఎదుటి వాళ్ళ శాస్త్రం కూడా సగం సగం తెలుసు, వాళ్ళను గౌరవిస్తుంటాము, మనను అగౌరవపరుస్తూ ఉంటాం. మనను గౌరవించుకోవడం అనేది ఇప్పుడు చాలా అవసరమైనటువంటి ధర్మం. మనమంతా మన యొక్క ధర్మమును, మన యొక్క స్థితిని, మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఇంద్రియాల్ని, మన భూమిని, మన యొక్క వాతావరణాన్ని, వీటిని ఎక్కువగా గౌరవించుకునే స్వభావం రావాలి. మన పల్లెటూళ్ళను గౌరవించుకునే స్వభావం రావాలి. మన తల్లిదండ్రులను గౌరవించుకునే స్వభావం రావాలి. రోజు ఒకసారి మనకు కష్టమైనా నష్టమైనా దండం పెట్టడం మానొద్దు. తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఒకసారి ఇక్కడ మనకు శృంగేరి మఠంలో ఉన్నాం. స్వాముల వారు కనపడితే కానీ ఉంటే కానీ ఏ విధంగా మనం నమస్కారం చేస్తామో, ఈ నమస్కారం అనేది స్వాముల వారు ఎక్కడ కూర్చున్నారో అక్కడ నమస్కారం చేస్తాం. శంకరాచార్యుల వారిని ఇక్కడ కూర్చోబెట్టి మనం రోజు ప్రణామం చేస్తున్నాం.
అంటే ఇప్పుడు లేని వారినే ప్రణామం చేయాలని కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళను కూడా మనం ప్రణామం చేయవచ్చు. గురువులను ఎప్పుడూ స్మరిస్తూ మనము నమస్కారాదులు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. అలాగే తల్లిదండ్రులను ఎప్పుడూ స్మరిస్తూ చేయాలి. తల్లిదండ్రులను మర్చిపోయాం మనం. కాబట్టి మన పిల్లలకు చెప్పడం లేదు, దండం అనేది లేదు. పాదరక్షలు వేసుకుంటాడు కాబట్టి జోళ్లల్లో కాళ్ళల్లో జోళ్ళు పెట్టుకొని ఉన్నాను కాబట్టి బయటికి వెళుతున్నప్పుడు నమస్కారం ఎందుకు చెయ్యాలి అని మొదలవుతుంది మనకు ఆలోచన. అలాంటి ఆలోచన కాదు. వీరుడుగా బయటికి వెళుతుంటే పాదరక్షలు పట్టుకొని అయినా పాదరక్షల్ని విడిచైనా దండం పెట్టవచ్చు. కాబట్టి దండం అనేది పెట్టడం అనేది మనకు అలవాటు కావాలి. ధర్మానికి దండం. తల్లి అనేది ఒక ధర్మం, తండ్రి అనేది ఒక ధర్మం, ఇది ఆలోచించాలి. గురువు అనేది ఒక ధర్మం, అతిథి అనేది ఒక ధర్మం. ఇది ధర్మజాతి. అంటే తల్లి అనేది ఒక పవిత్రమైంది. ఏదో సంవత్సరానికి ఒకసారో మనం శ్రాద్ధం పెట్టినట్టుగా శ్రాద్ధం పెట్టినప్పుడు అప్పుడు మాత్రమే పిండాలకు దండం పెట్టడమే కాకుండా ఆ తల్లిదండ్రులను నిరంతరము ఆలోచిస్తూ వాడు సూచించిన ఒక చిన్న ధర్మదీక్షను మనం మనస్సులో పెట్టుకొని వాటిని మరిచిపోకుండా పాటించడమే జీవతోర్ వాక్యకరణాత్. బ్రతికినంత వరకు వాళ్ళు చెప్పినట్టుగా విని తీరాలి. కానీ ఇప్పుడు ఎవరు నేర్పుతున్నాం? ఎవరూ నేర్పడం లేదు, మనము కూడా ఆచరించడం లేదు. ఈ దురాచరణ పోయి మనకు సదాచరణం రావాలి. కాబట్టి తప్పకుండా మనము దండం పెట్టాలి. ఇవాళ వెళ్ళగానే భార్యలంతా వెళ్ళి భర్తకు దండం పెట్టండి. ఎందుకంటే ఇది మొదలు పెట్టాలి. భర్తలంతా కూడా భార్యను దండం పెట్టడం బాగుండదేమో, కానీ కనీసం వాళ్లను గౌరవించి నువ్వు చాలా మంచి పని చేశావు, శంకర మఠానికి వెళ్ళావు, అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకొచ్చావు, లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేశావు, నీవు ఇలా మంచి పనులు చేయడం వల్ల మన ఇద్దరం బాగుంటున్నాము, మన పిల్లలు కూడా మన మాట వింటున్నారు, మన మనమలు కూడా మన దగ్గరికి వస్తున్నారు అని పురుషులంతా కూడా భార్యను స్తుతించి నిద్రపోవాలి. కనీసం దండం పెడతారో లేదో కానీ భార్యను స్తుతించి ఆమెను గౌరవించడం అనేది నేర్చుకోకపోతే ఈ ధర్మం తెలియదు. కాబట్టి ధర్మం అనేది ఎలా? సుఖమిచ్చినప్పుడు గౌరవించి, దుఃఖమిచ్చినప్పుడు బాధపడి నిందిస్తే కాదు. నాకు సొమ్మిచ్చారు, నాకు చాలా ఇవాళ బంగారు పథకం చేయించారు మావారు అని బంగారు పథకం చేయించినప్పుడు మీకు దండం పెడుతున్నానండి అని అలా నవ్వుతూ చిరునవ్వుతూ అలా నమస్కారం చేయడమే కాకుండా, ఇవాళ ఏమీ ఇవ్వకున్నా నాకు మంచి సౌమంగల్యాన్ని ఇచ్చారండి. మెడలో ఉండే సౌమంగల్యమే కాదు, ఎదుటుగా ఉండేటువంటి కనపడము కూడా సౌమంగల్యమే. నేను ఎదురుగుండా ఉంటే మాత్రం మా వారిని చూడలేను కానీ ఆ మంగళసూత్రంలో మాత్రం మా వాళ్ళని ఎప్పుడూ చూస్తామని దండం పెట్టుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఆ మంగళసూత్రానికి చాలా దండం పెడతారు, కానీ భర్త కనబడితే వీడు ఎందుకు వచ్చాడని లోపల అనుకుంటారు, పైకి ఏమో మాటలు అంటుంటారు. అలాంటి స్త్రీలు ఉండకూడదు. అదేవిధంగా పురుషులు కూడా అలాంటి వాళ్ళు కాకూడదు. భార్య పట్ల కృతజ్ఞత లేకుండా ఉంటే మనకు ఇన్నాళ్ళు చేసిన తల్లి సేవ ఎలాంటిదో భార్య చేసిన సేవ కూడా అలాంటిదే. గమనించాలి. మన వంశాన్ని ఉద్ధరించింది, మన జీవికకు ఒక మార్గాన్ని ఇచ్చింది. అలాంటప్పుడు తప్పకుండా భార్యను కూడా గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి రోజు ఒక అభినందనం, ఒకటే అభినందనం చేసిన భార్య. ఇవాళ చారు బాగుంది, పప్పు బాగుంది, కూరలు బాగున్నాయి, బాగులేకున్నా కూడా ఒకసారి అంటే నష్టం ఏమిటి? బాగుంటే ఎలాగూ, బాగులేకపోయినా ఇవాళ మనం స్తుతి చేస్తే రేపైనా బాగుంటాయి కదా. కాబట్టి ఏదైనా హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్షసే మహిం అన్నట్టుగా ఇవాళ సరిగ్గా లేకపోయినా కూడా నీవు చేసే ప్రశంస వల్ల రేపైనా బాగుంటుంది. ఒకవేళ ఇవాళ కూడా బాగుంది, రేపు కూడా బాగుంది అనుకోండి, మంచిదే కదా. కాబట్టి ఇంకొకటి కూడా చెయ్యాలి. నువ్వు చాలా కష్టపడుతున్నావు, నేను కూడా కొంచెం సహకారం చేస్తాను, నీకు ఒంట్లో బాగులేదు కదా, ఎక్కువ పరిశ్రమ చేస్తే అని కొంచెం చెయ్యి చేసుకోవచ్చు భర్త. చెంపల మీద వీపుల మీద చెయ్యి చేసుకోకున్నా కనీసం ఆమె చేస్తూ ఉండే పనులలో చెయ్యి చేసుకోవడం చాలా అవసరం. ఈ విధంగా మన శాస్త్రములో
స్థాళీపాకం అనేదాన్ని చేయిస్తారు. అది ఎలా చేయించాలో జీవితమంతా ఇలాగే వంటలు భార్యాభర్త వంటలు కలిసి వండుకోవాలని శాస్త్రం. అది అమెరికాలో జరుగుతోంది, ఇక్కడ జరగడం లేదు. కాబట్టి ఇక్కడ కూడా అలాంటిది జరిగేటట్టుగా మనం తప్పకుండా ప్రయత్నం చేయవలసిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి అభినందనం, భార్యకు చేయవలసింది ఏమిటి అంటే అభినందనం. ఇంకా దండం పెడితే సాక్షాత్తు మహానుభావుడే రామకృష్ణ పరమహంసే అవుతాడు. అలా అయినా పర్వాలేదు. ఈ విధంగా దండము పెట్టడం అయినా సరే అభినందనం అయినా సరే చెయ్యాలి భర్త. భార్య అయితే మాట విని తీరాలి, దండం కూడా పెట్టాలి, మాట కూడా వినాలి. చెప్పిన కూరనే వండాలి, చెప్పని దాన్ని వండకూడదు. ఏ చిన్న పని చేసినా అంగీకరించినా అంగీకరించకున్నా చెయ్యాలి, చెప్పాలి అనేటువంటి మనస్తత్వము భార్యకు ఉండాలి. అప్పుడు ఏకఛత్రాధిపత్యం అవుతుంది. వాళ్ళ ఇంటిలో భర్తే సామ్రాజ్యం అవుతుంది. భర్తే ఎందుకు సామ్రాజ్యం కావాలి? భర్త సామ్రాజ్యం ఎందుకు? భార్య సామ్రాజ్యం కావచ్చు కదా. భర్త సామ్రాజ్యాన్ని భార్య రక్షిస్తే నువ్వు చేసుకో, నువ్వే అన్నీ చేసుకో, నాకేం చెప్పనక్కర్లేదనే సామ్రాజ్యాన్ని భర్త కూడా భార్యకి ఇస్తాడు. కాబట్టి ఇది కొంతమంది అనుభవంలో లేదు, మీరు తలకాయ తిప్పుతున్నారు నాకు తెలుస్తుంది, అనుభవంలో లేకపోవచ్చు. కానీ కొంతమంది అనుభవమైనా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పైకి కనిపించేటట్టుగా స్వరాజ్యం ఇవ్వరు పురుషులు అనేవాళ్ళు. అంతర్గతంగా పూజ నువ్వే చేసుకో, పారాయణం నువ్వే చేసుకో, గురువులు వస్తే అన్నీ నువ్వే తెచ్చుకో, శ్రాద్ధము వస్తే కూరగాయలు అన్నీ కూడా నువ్వే తెచ్చుకో. ఇలా ఇప్పటికీ కూడా అన్ని భార్యలతోనే చేయిస్తున్నారు. నాకు కూరగాయలు, నేనైతే ఇలాగే అంటుంటాను కాబట్టి మిగతా వాళ్ళు కూడా అలాగే అంటారేమనుకుంటున్నాను. నాకు కూరగాయలు తెస్తే మావిడ అంగీకరించదు, ఇష్టపడదు. కాబట్టి నేను వస్తువులు తెచ్చాను, ఒక 2 సంవత్సరాలు అలా చేశాను. అప్పటి నుంచి ఆవిడ నేను తెచ్చిన వాటిని నేను అన్నిటినీ కూడా నచ్చడం ఆవిడకు దొరకదు. అయితే నువ్వే చేసుకొని మొత్తం నాకు ఏ బాధ్యత లేకుండా ఆవిడ చేస్తోంది. కాబట్టి నేను కృతజ్ఞతతో అయినా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు అకృతజ్ఞతతో కూడా ఉంటాను. కాబట్టి పురుషులంతా ఇలాగే ఉంటారు, కృతజ్ఞతతో ఉన్నట్టు నటిస్తారు, కృతజ్ఞతను చూపించరు. భార్యలైతే కృతజ్ఞత లేనట్టుగా మాటలలో కానీ మనస్సులో కానీ బాధలు ప్రకటిస్తారు, కానీ కృతజ్ఞతతోనే నిండి ఉంటారు. కాబట్టి ఇలాంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టాం, ఇంకా పుట్టాలి. అంటే మనకు పుట్టగానే అయిపోలేదు. మాతకు మాతృత్వం అనేది పూర్తిగా వస్తే జన్మ సార్థకత, పితకు తండ్రికి తండ్రితనము బాగా వస్తే జరుగుతుంది. ఇది ఎప్పుడు వస్తుంది? మరణించేదాకా ప్రయత్నం చేయవలసిందే. తల్లి మాతృత్వం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేయాలి, తండ్రి ఎప్పుడూ పితృత్వం కోసం ప్రయత్నం చేయాలి. పిల్లలు పుత్రత్వం కోసం వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. ఎప్పటిదాకా? తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు కూడా పుత్రత్వాన్ని సాధన చేస్తూనే ఉండాలి. కాబట్టి ధర్మం అనేది నశించేది కాదు, ధర్మం అనేది నశించదు. మనుష్యత్వం ఉందనుకోండి, ఈ మనుష్యత్వం నశిస్తుందా? మనుష్యత్వం ఎప్పుడు మనం మనుష్యులం పోయినా కూడా మనుష్యత్వం నశించదు. మనుష్యులు పోయినా రాబోయే మనుష్యులు ఉంటారనుకోండి, వాళ్ళు పుట్టనే లేదు, అయినా వాళ్లకు కూడా రాబోయే మనుష్యులకు కూడా మనుష్యత్వం ఉంటుంది, ధర్మం. కాబట్టి ధర్మము అనేది అవినాభావ సంబంధముతో ఉండేదే ధర్మం. వ్యక్తులతో సంబంధము లేదు దానికి. కొన్ని వ్యక్తులు పోవచ్చు, కొన్ని వ్యక్తులు ఉండవచ్చు, కానీ ధర్మం మాత్రం నిత్యం. ధర్మో నిత్య సుఖదుఖేతు అనిత్యే అని పెద్దలు చెప్పారు. ధర్మమే నిత్యము, సుఖము దుఃఖము రెండూ అనిత్యములే. లాభాలాభాలు కూడా అనిత్యములే, జయాపజయములు కూడా అనిత్యములే. కాబట్టి ధర్మో నిత్య. కాబట్టి నిత్యమైన ధర్మాన్ని మనము రక్షించడం కోసం ప్రయత్నం చేసుకోవాలి. ఏది నిత్య ధర్మం, ఏది అనిత్య ధర్మం, ఏది తాత్కాలిక ధర్మం, ఏది వ్యావహారిక ధర్మం, ఏది వాస్తవమైన ధర్మం అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా అనేక రకములైనటువంటి ధర్మముల యొక్క ఆలోచనలను మనము చేస్తూ మనము ఈ ధర్మ ప్రతిష్ఠ చేయాలి. కాబట్టి క్రియను మనకు అర్థమయ్యేటట్టుగా చేయడం,
ధర్మముగా ఎవరైతే క్రియను ఆచరిస్తారో వాళ్లకు బంధం ఉండదు. బాధగా ఎవరైతే క్రియను ఆచరిస్తారో వాళ్లకు బంధం ఉంటుంది. బాధ లేకుండా అంటే బాబోయ్ అని అనకుండా ఏది చేస్తామో అదంతా ధర్మం. బాబోయ్ అనేటువంటిది చేస్తూ ముఖప్రీతి కోసం కానీ మరొకదాని కోసం కానీ మనం ఏదైతే చేస్తామో మెప్పు కోసం కానీ ప్రచారం కోసం కానీ చేసేది ఏది ధర్మం కాదు. బాధ మనము పడకుండా ఎదుటివాడకు కూడా బాధ లేకుండా శాశ్వతమైన ధర్మము ఏది అని ఆలోచించి నిర్ణయం చేసుకోవడం అనేది ధర్మం. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహ అభిక్రమ నాశోస్తి. ప్రారంభం అయితే చేయాలి. ముందు ధర్మాన్ని ఏం చెయ్యాలి అంటే ముందు ప్రారంభం చేయాలి. ప్రారంభం చేశాము కదా అది పూర్తి చెయ్యాలి అనే ఆలోచన అక్కర్లేదు. ప్రారంభం చేస్తే చాలు. అభిక్రమ నాశ నాస్తి, నేహ అభిక్రమ నాశోస్తి. అభిక్రమం అంటే ప్రారంభం చేయడం. ప్రారంభం చేయడానికి నాశం ఉండదు. అంటే ఎప్పుడూ నిత్యనూతనంగా మనం ప్రారంభం చేయవచ్చు. ఒక క్రమ పద్ధతిలో మనము చేస్తూ ఉంటాం. ఒకప్పుడు మారుతూ ఉండవచ్చు, కానీ క్రమం అనేది సాగుతూనే ఉంటుంది. ప్రత్యవాయో న విద్యతే. ఒకరోజు మనం చెయ్యకపోతే కూడా ధర్మమును చెయ్యకపోతే కూడా మనకు పాపం రాదు, కానీ అధర్మమును చేస్తే మాత్రం పాపం వచ్చి తీరుతుంది. ఉదాహరణకి సంధ్యావందనం ఒక ధర్మం. ఆ సంధ్యావందనం అనే ధర్మము చెయ్యకపోతే పాపం వస్తుంది, చేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. ఇది గమనించాలి. ఏ ధర్మమైనా అంతే. ఫలముంది అని చెప్తారు. ఫలం అనేది మామూలుగా కల్పనగా చెప్పబడేటువంటి ఫలమే తప్ప ప్రత్యక్షంగా వెంటనే యజేత స్వర్గకామః అని అంటారు. స్వర్గం కావాలి కదా, అందరికీ స్వర్గం అవసరమా లేదా? అవసరం అనుకుంటున్నాం. కాబట్టి స్వర్గం కావాలి కదా, యాగం చేస్తాం. యాగం చేయగానే మనం శరీరాన్ని వదిలిపెట్టామనుకోండి, మన పిల్లలు చేస్తారా? మా ఇంట్లో దీపావళి పండుగ చేశాము, వెంటనే మా నాన్నగారు దీపావళి పండుగను పోయారు కాబట్టి మా ఇంట్లో దీపావళి ఆనవాయితీ లేదు అంటాం. ఏదో యాదృచ్ఛికంగా ఆయన పోయి ఉండవచ్చును, కానీ దీపావళి పండగకు దాని సంబంధం ఏమీ లేదు. కాబట్టి ఇలా మనము కొన్ని కల్పనలు చేస్తాం. ఈ కల్పనలు చేసి ధర్మానికి దూరం అవుతూ ఉంటాం. అలా ఒకటి పెంచుకొని అనేక రకములైనటువంటి ధర్మాలకు మనం దూరం అయిపోయాము. అలా ధర్మదూరులం కాకూడదు. ధర్మదూరులం అంటే ధర్మాన్ని దూలనాడే వాళ్ళం కాకూడదు. దూరం అవ్వకూడదు అంటే దూలం అవ్వకూడదు. మనం ప్రతిబంధకం కాకూడదు ధర్మానికి. ధర్మాన్ని గురించి నిందించకూడదు. ధర్మమును ఆచరించే కాబట్టే బాధ కలగకుండా ధర్మాన్ని ఆచరించడం అనేది ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి ఇది అలవాటు చేసుకుంటే అదే వస్తుంది. చెయ్యము అనుకుంటే మాత్రం అలవాటు కాదు. ప్రత్యవాయో న విద్యతే. ఒకరోజు ధర్మము చేస్తే ధర్మము చేయకపోతే ప్రత్యవాయం ఉండదు. ఉదాహరణకి సంధ్యావందనానికే ఆలస్యం చేస్తే సూర్యునికి ప్రాయశ్చిత్తార్ఘ్యం ఇవ్వాలి అని అంటారు. రోజు ఆలస్యమే వస్తాడు, రోజు ప్రాయశ్చిత్తార్ఘ్యం. అదేం ప్రాయశ్చిత్తం? కాబట్టి ధర్మము చెయ్యకపోతే, రోజు చేస్తూ ఒకరోజు ధర్మము చేయకపోతే ప్రాయశ్చిత్తము చేయవలసిన అవసరమేమి లేదు. అయితే మరి ప్రాయశ్చిత్తం ఏమి ఉండదా అని ఆ అబ్బాయి నన్ను అడుగుతున్నాడు. ఆయన ముఖంలో అలా కనపడుతుంది నాకు. కాబట్టి ప్రాయశ్చిత్తం ఎవరికి అంటే మనస్సులో మనకు చేయనట్టు అనిపిస్తే అప్పుడే మనం ప్రాయశ్చిత్తం చేస్తాం. ప్రాయశ్చిత్తం విమర్శనం అని భాగవతంలో చెప్పడం జరిగింది. ప్రాయశ్చిత్తం అంటే నేను ఎందుకు ఇవాళ చేయలేకపోయాను, ఏమి కారణం వచ్చింది, ఏమి ఇబ్బంది వచ్చింది, నేను ఒకళ్ళకు ఉపకారం చేయాలి కదా, ఆ ఉపకారం ఎందుకు చేయలేకపోయాను, నాకు స్వార్థపరత్వం ఎందుకు పెరిగింది, నేను పరార్థం కోసం బ్రతికేవాడిని కదా, నేను అందరి కోసం బ్రతకాలి కదా,
నా కోసం నేను బ్రతకాలి అనేటువంటి ఆలోచన నాకు ఎందుకు వచ్చింది అని మనం విమర్శ చేసి నా సుఖము నేను అనుకున్నాను, నా యొక్క శరీర ధర్మమునే నేను ఎక్కువగా భావించాను, కాబట్టి శరీర ధర్మాన్ని నేను రేపటి నుంచి భావించను అని మనస్సులో ఆలోచిస్తే ప్రత్యవాయము చేసినట్టు అవుతుంది, ప్రాయశ్చిత్తం చేసినట్టు అవుతుంది. ఇవాళ అనవసరంగా వాళ్ళతో మాట్లాడుతూ నేను కాలక్షేపం చేశాను, అందువల్ల ఇవాళ ఆలస్యమైంది అని అనుకొని రేపటి నుంచి మాత్రం ఆలస్యం చేయకూడదు అని అనుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టే లెక్క. దేవపూజ చెయ్యాలి, దేవపూజ చేయలేదు అనేటువంటి బాధ మనకు కలుగుతుంది. అప్పుడేం చేయాలి? ఇవాళ ఎందుకు చేయలేదు? అనవసరంగా ఎవరో వచ్చారు, మనలో మాట్లాడించారు, కాబట్టి జరగలేదు. ఇలాంటి అనవసరంగా మాట్లాడే వాళ్ళు నా దగ్గరికి రేపు రాకుండా ఉందురుగాక. మనము అలుసు ఇవ్వకూడదు. ధర్మమును ఆచరించేటువంటి వ్యక్తులు అలుసు ఇవ్వకూడదు, ఎవ్వరికీ అలుసు ఇవ్వకూడదు. పిల్లలకు అలుసు ఇవ్వకూడదు, వేరే వాళ్లకు అలుసు ఇవ్వకూడదు. ధర్మము అంటే ధర్మము తప్పకుండా చేయవలసిందే అని. అటు ఇటు చూడొద్దు అని నేను చెప్పాను కదా. వినేటప్పుడు ఎదురుగుండా ముఖాన్ని చూడాలి అని అనుకో. మళ్ళీ రోజు జ్ఞాపకం చెయ్యాలా? అలా జ్ఞాపకం చేయనక్కర్లేకుండగానే ముఖాన్నే చూడడం అనేది మీ అంతటా మీరే ఆలోచించాలి. నా అంతటా నేను అందరినీ చూస్తున్నానా లేదా అని నేను కూడా ఆలోచించాలి. ఎందుకు అమ్మాయి వినడం లేదు, ఎందుకు కిందికి చూస్తోంది, పైకి నన్ను చూడాలి కదా అని నేను నాలో ఏదో లోపం ఉంది కాబట్టే సరిగ్గా చెప్పడం లేదు, అందువల్ల ఆమెకు నాకు చెప్పడం లేదని అనుకుంటోంది. కాబట్టి మాకు చెబుతున్నట్టు అనుకుంటోంది కానీ నాకే చెప్తున్నాడని అనుకోవడం లేదు కనుక ఆమె అధర్మ ప్రవృత్తికి నేను కారణం. ఇలా ప్రతి వాళ్ళు తాము చేసేటువంటి పనులలో ఏది దోషమో ఎదుటి వాళ్ళ మీదికి నెట్టకుండా మన మీదికి దోషాన్ని నెట్టుకోవడం అనే ప్రయత్నము చేయడం అనేది ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఎదుటి వాళ్ళ మీద దోషం పెట్టకుండా తన మీద తనకు పెట్టుకొని దీనికి ఫలాన్ని నేను అనుభవించవలసిందే అని అనుకుంటే ప్రాయశ్చిత్తం. నాకు నరకం మాత్రం వద్దు స్వామి, నేను తాలు అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ దాసోయమితి మామ్మత్వ క్షమస్వ పరమేశ్వర అని నేను ఎప్పుడూ తప్పులు చేస్తున్నాను స్వామి, నన్ను దాసుడు అనుకో. అంటే దాసుడు ఎన్నిసార్లు తప్పు చేసినా పర్వాలేదా? అలా నన్ను క్షమించమని కోరితే సరిపోతుందా? దాసుడు కూడా ఏమనుకోవాలంటే ఎప్పుడూ నాకు తప్పులు చేసేటువంటి అవకాశం రావద్దు. ఏ ఒక్కరోజు వచ్చినా నేను శిక్షకు సిద్ధమై ఉంటాను అని ఆలోచించాలి. కాబట్టి నేను శిక్షణకు సిద్ధమవ్వాలి అనేటువంటి లక్ష్యముతో ఉంటే ప్రాయశ్చిత్తం చేసినట్టు. మనస్సులో మార్పు లేదు, శరీరంలో మార్పు లేదు, రోజు అలాగే సమయపాలన ఉండదు. ఇంకా ప్రాయశ్చిత్తం ఎందుకు? ఎన్నిసార్లు అర్ఘ్యం ఇచ్చినా మళ్ళీ రేపటి నుంచి కూడా మళ్ళీ అలాగే చేస్తాం. కాబట్టి కర్మలు చేసేటప్పుడు, నిత్యకర్మలు చేసేటప్పుడు, నైమిత్తిక కర్మలు చేసేటప్పుడు శ్రద్ధ అనేది చాలా అవసరం. కర్మలకు శ్రద్ధ అనేది ఉంటే శ్రద్ధతో మనం ఏదైనా చేయడానికి వీలవుతుంది. కాబట్టి కర్మను శ్రద్ధగా చేయడం అనేది అందుకోసం చెప్పాడు. ఎవరైతే శ్రద్ధగా కర్మను చేస్తారో వారికి నేహ అభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. ఎవరు శ్రద్ధగా చెయ్యరో అలవాటు చొప్పున చేసేటువంటి పనులు కొన్ని ఉంటాయి. గుళ్ళకు వెళ్ళి నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేస్తూ ఉండాలి, ఇలా ప్రదక్షిణం చేస్తుండాలి. అప్పుడు ఈ పొరపాటున ఎవరో పిలిచారు, మాట్లాడుతున్నాం, వెళ్ళిపోయాం. అప్పుడు మనకు బాధ వస్తుంది, అయ్యో ఇక్కడ పని చేయలేదు అని. ఈ పని చేయలేదు బాధ లేకుండా మనము ప్రదక్షిణలు చేయాలి. అంటే ప్రదక్షిణం చేసేటువంటి పనిలో వికాసము జరుగుతుండాలి. యాంత్రికంగా పనులు జరగకూడదు. మనకు యాంత్రికంగా అంటే రోజు అలవాటు చొప్పున పనులు, ఒక యంత్రాన్ని మనము ప్రయోగించామనుకోండి, ఆ పని చేస్తూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. మనము బుద్ధి గల వాళ్ళమా యంత్రాల వాళ్ళమా? యంత్రాల వాళ్ళమా బుద్ధి గల వాళ్ళమా? యంత్రాలమా బుద్ధి గల వాళ్ళమా? బుద్ధి గల వాళ్ళం. బుద్ధి గల వాళ్ళలో రోజు చేసే పనిలో మార్పు కనిపించాలి.
ఇవాళ చేసినట్టే రేపు ఉండకూడదు, రేపు చేసినట్టే ఎల్లుండి, ఎప్పుడు అదే విధంగా 8 గంటలకు ఏం చేస్తున్నారు, చాలా క్రమశిక్షణ అండి వాళ్ళ ఇంట్లో, చాలా సరిగ్గా భోజనం చేస్తారు, సరిగ్గా స్నానం చేస్తారు అంటే జడములాగా ఉంటారని అర్థం. సరిగ్గా స్నానం చేయొచ్చు, కానీ ఒకరోజు పండగ అనే పేరుతో ఉత్సాహంగా స్నానం చేయాలి, ఒకరోజు అభ్యంజన స్నానం చేయాలి, ఒకరోజు గంగా జలాన్ని తీసుకొచ్చి స్నానం చేయాలి, ఒకరోజు అందరితో కలిసి నదిలో స్నానం చేయాలి, ఒకరోజు మూసీ నదిలో స్నానం చేయాలి, ఒకరోజు గంగా నదికి పుష్కరాలు ఎలాగో మన మూసీ నదికి మాత్రం ఎందుకు పుష్కరాలు పెట్టకూడదని మన భాగ్యనగరంలో ఉండే వాళ్ళంతా కూడా ప్రభువుల దగ్గర కార్యకర్తల దగ్గర మన మూసీ నదికి ఎప్పుడు పుష్కరాలు చేస్తారనేటువంటిది మన కొత్తగా పాతగా వచ్చిన వాళ్ళ నదులన్నీ సంస్కరిద్దామని అనుకున్నారు, వాళ్ళంతా ఆరంభం చేశారు. కానీ సంకల్పం చేశారు కదా, వాళ్ళకు అభిక్రమణాశోస్తి, వాళ్ళు ప్రారంభం చేశారు కదా, ప్రారంభం చేసింది ఆగిపోయింది అనుకోనక్కర్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వాళ్ళు, అది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం కాబట్టి ఈ ప్రభుత్వం వాళ్ళు మేము ఆ నదిని మాత్రం బాగు చేయమనుకోకూడదు, వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి మూసీ నదికి వచ్చే 12 సంవత్సరాలలో, ఇప్పుడు సరస్వతి నదికి పుష్కరం కదా, వచ్చే సంవత్సరము మూసీ నదికి పుష్కరాలు అనేటువంటి ఒక పెద్ద ప్రచారం మనం చేస్తే గండిపేట చెరువులైనా కనీసం స్నానం చేస్తాం, అవి కూడా మూసీ జలాలే కాబట్టి. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కృష్ణానదిలో ఈ నది చేరుతుంది కాబట్టి అక్కడైనా స్నానం చేస్తాం. అటు ఇటు చేశాము, మధ్యలో మాత్రం ఏం చేసింది, ఇక్కడ కూడా స్నానం చేస్తాం. ఇక్కడ స్నానం చేస్తే మళ్ళీ నరక ప్రాప్తి మనకు ఉండదు. మూసీ నదిలో మనము పుష్కరం అనే పేరు పెట్టి స్నానము చేయడం జరిగిందనుకోండి, ఇంతమంది ఆస్తికులు 1,00,000 మంది, మనమంతా కూడా 1,00,000 మందిని మనమంతా కూడా సిద్ధం చేయలేమా? అందరూ 1,00,000 మంది ఒక సంతకాలు చేసి 1,00,000 మంది మాకు మూసీ నదికి పుష్కరాలు ఎప్పుడు చేస్తారో చెప్పండి. మూసీ నది కూడా చాలా పవిత్రమైన నదే, ఇది ముచుకుందా నది. ముచుకుందుడు అనేటువంటి ఒకానొక మహానుభావుడు చాలా దేవతలకు కూడా సహాయం చేసినటువంటి వాడు. శ్రీకృష్ణుణ్ణి చూచి నేను మరణిస్తాను అనుకున్నాడు, నేను నిద్రపోవాలి అని అనుకున్నాడు. కాలయవనుడు అనేవాడు వచ్చాడు. ఇక్కడ మూసీ నది ఎందుకు వచ్చిందంటే ఆ కాలయవనుడు అక్కడి నుంచి వచ్చి మధురా నగరము నుంచి ఇక్కడి దాకా కృష్ణుడు తీసుకొని వచ్చాడు. ఇక్కడ బిచుకుందా బుచుకుందా అనే ఒక ఊరుంది, అక్కడి నుంచి ప్రవహించేటువంటిది ఈ మూసీ నది. ఇక్కడ వచ్చి నదిగా ఆయన తరించి నాకు ఎప్పుడూ కూడా కీర్తి ఉండడం కోసం ఇది నదిగా మారాలి నేను అని అనుకున్నాడు. ఆ విధంగా ముచుకుందుడయ్యాడు. అలా పవిత్రమైన చరిత్ర ఉంది. పవిత్రమైన గండిపేట నీళ్లు తాగే వాళ్లకు రోగాలు ఉండవనే ప్రసిద్ధి కూడా ఉంది. ఇవన్నీ మళ్ళీ మన మూసీ నది చరిత్రను మళ్ళీ మనం తిరగతోడి రాసి ఇక్కడ ఉండే మాలిన్యమంతా కూడా మనము కొంత చెయ్యి చేసుకొని తొలగించి ప్రాస్థిక వస్తువులు లేకుండా భాగ్యనగరాన్ని సుభాగ్యనగరంగా చేసి హైదరాబాద్ కాదు భాగ్యమాబాద్. కాబట్టి భాగ్యనగరానికి ఒక సౌభాగ్యము కలిగేటట్టుగా ప్రయత్నము చేసి మూసీ నది పుష్కరాలు మనము చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఇది పరిహాసం మాట కాదు, ఇది అంతా ఒక వ్రతముగా మనకేం సాధ్యమవుతుంది, ఇది అవుతుందా కాదా అని ప్రతి మాటను మనము పురాణ వాక్కుగా ఆలోచిస్తున్నాం. పురాణ వాక్ అంటే ఆచరించకూడదనే ఒక అలవాటు చేసుకున్నాం మనం. ఏం పురాణాలు చెప్పకు, అదేం చెప్పడు, హరికథ చెప్పకు అంటున్నారు మనం. బాబు హరికథ చెప్పకు అంటే అర్థమేమిటి? అనవసరంగా వాగకు అని అర్థం. ఇలాంటి పవిత్రమైనటువంటి విషయాలను అపవిత్రమైన విషయాలను పవిత్రమైన శబ్దాలతో వాడడం తప్పు. కాబట్టి హరికథ చెప్పకు అంటే హరికథే చెప్పాలి, మూసీ నది చరిత్రనే చెప్పాలి, పవిత్రమైన ముచుకుందుని యొక్క చరిత్ర ఉండాలి. ఆ కాలయవనులే ఇక్కడ ఉండే యవనులు ఎందుకు పెరిగారు ఇక్కడ? కాలయవనుడు కృష్ణుడు వచ్చినప్పుడు ఆ కాలయవనుడిని వెతుక్కుంటూ 3 కోట్ల మంది మా రాజేది అని అందరూ వచ్చి ఇక్కడ ఎక్కువ మంది దాక్కున్నారు. కొంతమంది అటు పాకిస్తాన్కు వెళ్ళారు, కొంతమంది బంగ్లాదేశ్కి వెళ్ళారు, కొంతమంది ఇతర దేశాలలో ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ఈ వ్రతం మనకు జరగాలి.
అలాంటి ప్రయత్నం మనమంతా చేద్దాము. కాబట్టి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పమైన ధర్మాన్ని మనం ఆచరించినా భయము మనకు పోతుంది. కాబట్టి భయము పోవడము కోసమే ధర్మము. ధర్మం అనేది ఎందుకు అంటే భయత్రాణార్థం ధర్మాచరణం. నాకేమీ భయము లేదు, నేను ధర్మం ఆచరిస్తాను. నేను ధర్మం ఆచరించను, ఎందుకంటే భయం ఉంది కాబట్టి. భయముండేవాడు ధర్మము ఆచరించడు, భయము లేనివాడు ధర్మాన్ని భయము అంటే భేదాన్ని చూడడం భయం. భేదాన్ని చూచేవాడు ధర్మాన్ని ఆచరించడు, అభేదాన్ని చూచేవాడు ధర్మాన్ని ఆచరిస్తాడు. ఈ రకంగా మనమంతా కూడా ప్రయత్నం చేసి చక్కగా ధర్మాన్ని స్థాపన చేద్దాము. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు. మీరు వచ్చి దండం పెట్టి వెళుతున్నానంటే నేను పూర్తి చెయ్యాలనేది మీరు సూచించినట్టుగా భావించి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు. జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినः సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. భగవద్గీతను ఎవరు నేర్చుకుంటారో మీ బంధువులు మిత్రులు అందరూ కూడా కలిసి 2-3 సమయాలు కూడా మేము ఈ సమయంలో నేర్చుకుంటామని కూడా సమయాలు కూడా రేపు వచ్చేటప్పుడు మీరు మీ ఒక చిన్న కాగితంలో రాసి మీ పేరు మీ ఫోన్ సంఖ్య ఇస్తే మనము ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో వారు ఆలోచించి చెప్తారు. హరి ఓం.